శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో గడిచిన 2 నెలల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే వికలాంగుల సంఘం ఆవిర్భావ సందర్భంగా భవిష్యత్తులో నాకు ఏ చిన్న పరిపాలించే అవకాశం వచ్చినా మొట్టమొదటిసారిగా వికలాంగులను ఆదుకునే బాధ్యత నాది అని చెప్పేసి ఆనాడు వికలాంగుల సభలో మాట్లాడిన సందర్భం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీకు సువర్ణ అవకాశం వచ్చేసింది. సుమారుగా 50 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, మరి చేనేత కార్మికులు, వీధి కార్మికులు, మరి కలిగిత కార్మికులు అంతా కలిసి మీరు అన్న మాట నిలబెట్టుకుంటారేమని చెప్పేసి మీ నాలికనా లేకపోతే తాటి మట్టనా అని చెప్పేసి మా ప్రజలు అర్థం చేసుకొని నీకు అధికారాన్ని చేపెడితే అధికారం రాగానే నెల కూడా తిరగలేదు, మేము ఎవరం కూడా అడగలేదు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా, చదువుకున్న వికలాంగ నిరుద్యోగాలు ఉంటే బ్యాక్లాగ్లో పోస్టులు ఇప్పిస్తా అని చెప్పేసి అర్హులైన వికలాంగులందరికీ ఎలాంటి బ్యాంకు షరతులు లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి బ్యాంకు రుణాలు ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సుమారుగా 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాల కానుంచి మా వికలాంగుల పెన్షన్ పైసలన్నీ ఎక్కడ పెట్టినాం, ఎవరికి పెట్టినాం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు జీతాలు పెంచుకోవడానికి నోరు వచ్చేసింది, జీవోలు వచ్చేసినాయి, కానీ నోరు లేని, కళ్ళు లేని, చెవులు వినబడని, కాళ్ళు లేని, కబోదు లేని వికలాంగులకు మరి పింఛను పెంచకపోవడం వెనకాల మతలాదేందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారు సుమారుగా 2 నెలల నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరినీ తట్టుకుంటూ, లేపుకుంటూ, చైతన్యం చేసుకుంటూ, సభలు పెట్టుకుంటూ, సమావేశాలు పెట్టుకుంటూ అక్టోబర్లో హైదరాబాద్కు వికలాంగులు రాకముందే పెంచే జీవనం అమలు చేయాలని లేదనుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కరవక తప్పదనే విషయాన్ని వికలాంగుల తరఫు నుంచి మేము గుర్తు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వికలాంగులు మొత్తం కూడా అందరు గౌరవ మందకృష్ణమాది నాయకత్వంలో పనిచేస్తారు కనుక వికలాంగుల సమాజానికి మొత్తం కూడా ఎంఆర్పిఎస్ కానీ కృష్ణమాది నాయకత్వంలో కానీ మేమంతా కూడా వికలాంగులకు సోదరభావంగా ఉంటాం, అభినందనలు తెలియజేస్తాం. భవిష్యత్తులో వాళ్ళకి ఏది కావాలనుకున్నా మరి ఎంఆర్పిఎస్ గా, మహాజన సోషలిస్ట్ పార్టీగా ముందు వరుసలో ఉంటామని చెప్పి గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల పేరేమాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు. మరి మొన్న జరిగిన కలెక్టర్ ఆఫీస్ ముట్టడిలాగానే ఈరోజు ఎంఆర్ఓ ముట్టడి జరిగింది. ఇక ముందు కూడా వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, చేనేత పెన్షన్లు కానీ మీరు పింఛన్లు పెంచకపోతే స్థానిక ఎలక్షన్లో జరిగేది మాత్రం మీరు అపజయం ఖచ్చితంగా జరుగుతుందని ముఖ్యంగా మా వికలాంగుల తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది.